పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకు స్తోత్రములు. ఒక విలువైన సమయంలోనికి మీరు మమ్మల్ని నడిపిస్తూ ఉంటుండగా, ఈ విలువైన సమయాన్ని మేము వ్యర్థము చేసుకోకుండా మా హృదయాలు నీ వైపే, నీ మాట వైపే మేము నిలుపుకునేటట్టుగా మాకు సహాయం చేయండి. నువ్వు మాట్లాడే ప్రతి మాట పరలోక సంబంధమైంది. పరలోకమందున్న జ్యోతిర్మయుడగు నీ యొద్ద నుండి ఈ భూమి మీదకి ఈ సమయంలో నీ సన్నిధిలో నిలిచి ఉన్న మా యొద్దకు నీ మాట పంపబడకపోతే మేము ఎవ్వరము కూడా ఆత్మలో బలపడలేము. నీవు పంపిస్తున్న మాట వలన మేము బలపడుతున్నాం, ధైర్యపరచబడుతున్నాం, మెలకువ కలిగి నీ రాకడ కొరకు ఎదురుచూడగలుగుతున్నాం. నీ వాక్యము చేత ఇంకా నీ సన్నిధి బలాన్ని అనుభవించగలుగుతున్నాం. కాబట్టి ఈ దినము మీరు మా కొరకు ఏర్పాటు చేయబడిన నీ మాటలను మేము వినుటకు మా అందరికీ ఏకాగ్రతను అనుగ్రహించి, నన్ను నీ సిలువ చాటును మరుగుపరచి మా అందరి హృదయాలు నీ తట్టు తిప్పుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాం, నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కరుణాసాగర యేసయ్యా అనే పాటను పాడుకుందాం. పాట పాడుతూ ఉంటుండగా నాతో కలిసి పాడండి, చప్పట్లు కొట్టండి. కరుణాసాగర యేసయ్యా, కను పాపగనను కాచితివి. కరుణాసాగర యేసయ్యా, కను పాపగనను కాచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిపితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిపితివి. కరుణాసాగర యేసయ్యా, కను పాపగనను కాచితివి. మరణపు లోయలో దిగులు అభయము నొందితి నిన్ను చూచి. మరణపు లోయలో దిగులు చెందక అభయము నొందితి నిన్ను చూచి. దాహము తీర్చిన జీవనది, జీవ మార్గము చూపితివి. దాహము తీర్చిన జీవనది, జీవ మార్గము చూపితివి. కరుణాసాగర యేసయ్యా, కను పాపగనను కాచితివి. యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి. యోగ్యత లేని పాత్రను నేను
శాశ్వత ప్రేమతో నింపితివి. ఒదిగితిని నీ కౌగిలిలో, ఓదారితిని వాక్యముతో. ఒదిగితిని నీ కౌగిలిలో, ఓదార్చితివి వాక్యముతో. యోగ్యత లేని పాత్రను నేను, శాశ్వత ప్రేమతో నింపితివి. ఒదిగితిని నీ కౌగిలిలో, ఓదార్చితివి వాక్యముతో. ఒదిగితిని నీ కౌగిలిలో, ఓదార్చితివి వాక్యముతో. కరుణా సాగర యేసయ్యా, కను పాపగనను కాచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. కరుణా సాగర యేసయ్యా, కను పాపగనను కాచితివి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరం చెప్దాం, రెండు చేతులు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12, 13 వచనాలను మనం చదువుకుందాం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఎలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని సువార్తికులుగాను కొందరిని కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించెను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఎందుకు ఇంతమందిని దేవుడు మన కొరకు నియమించాడు? ఎందుకు ఇంతమంది సేవకులను 5-fold మినిస్ట్రీ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. 5-fold మినిస్ట్రీ, 5 రకాలైనటువంటి పరిచర్య భాగము, పరిచర్య క్రమములు. దేవుని బిడ్డలారా, ఎందుకు మనకు దేవుడు ఇంత గొప్పగా మన కొరకు ఏర్పాటు చేశాడు అంటే, పైన మనం చదువుకున్న వాక్య ప్రకారంగా
మనమందరము విశ్వాస విషయములోను, దేవుని కుమారుని గూర్చి జ్ఞాన విషయములోను ఏం పొందాలి? ఏకత్వము పొంది ఏం కావాలి? సంపూర్ణ పురుషుల మగు వరకు, అంటే సంపూర్ణమైన పురుషుల మగు వరకు, అంటే అది చేయబడాలి అని అంటే దానికి ముందుగా మనము ఎలాగుండాలి? ఏకత్వము అనేది లేకపోతే సంపూర్ణమైన పురుషులు కాలేరు. అంటే ఇక్కడ సంపూర్ణమైన పురుషులు అని దీనిని ఒక పుల్లింగంనే ఆధారంగా తీసుకుని మాట్లాడడానికి కారణం ఏంటి? ఇది స్త్రీలకు వర్తించదా అంటే ఇది అర్థం కావడానికి అలాగే ఈ మాట వాడబడి ఉండవచ్చని నేను అనుకుంటున్నాను. కానీ దేవుని దృష్టిలో స్త్రీలైనా పురుషులైనా ఒక్కటే. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా దేవుని దృష్టిలో ఒక్కటే. సంఘము అనే శరీరములో మనమందరము కూడా అవయవాలుగా అతుకబడి ఉన్నాం. మనమందరము కూడా సంఘము అనే శరీరములో స్త్రీ అయినా పురుషుడైనా ప్రతి ఒక్కరము కూడా ఎలాగున్నామండి? ఎలాగున్నాం? అవయవములుగా అతుకబడి ఉన్నాం. ఒకదానికొకటి అనుసంధానము చేయబడింది. వేరువేరుగా లేవు. మన శరీరములో ఉన్న ప్రతి అవయవ భాగములన్నీ కూడా అందరికీ ఒకే విధంగా దేవుడు నిర్మించాడు, కలుగు చేశాడు. కాబట్టి ఒక శరీరము అన్నప్పుడు ఆ శరీరములో ఉన్న ప్రతి అవయవము ఒకదానికొకటి ఎలాగైతే అనుసంధానము చేయబడి ఒక మనిషి ఆరోగ్యవంతంగా బ్రతకగలగడానికి దేవుడు ఆ అద్భుతమైన కార్యము చేసే ఒక సంపూర్ణమైన శరీరము, అంటే ఇక ఏమాత్రం కూడా లోపము లేదు. నీవు ఆరోగ్యవంతుడివి, నువ్వు ఆరోగ్యవంతురాలువి అని దేవుడు ఏ లోటు లేకుండా, ఏ లోపము లేకుండా ఒకే రీతిగా దేవుడు నిర్మించాడు. అలాగే సంఘములో కూడా మనల్ని అందరిని కూడా స్త్రీ వేరు పురుషుడు వేరు, వేరు వేరు అన్నట్టుగా చూడకుండా మనము సంఘము అనే శరీరములో ఎలాగుండాలి, ఎలా చూడాలని దేవుడు అనుకుంటున్నాడు? ఎటువంటి భేదములు లేకుండా ఏకత్వము కలిగి ఉండాలని దేవుడు చూస్తున్నాడు. గతంలో మీకు ఏకత్వము ఐక్యత అంటే ఏంటో మనము తెలుసుకున్నాం. ఏకత్వం అంటే చెప్పండి. దాన్ని ఒక ఎగ్జాంపుల్గా కోడిగుడ్లు మనం తీసుకున్నాం. ఒకే ట్రేలో ఎగ్స్ అన్ని వేసినప్పుడు అవి ఎలా కనపడుతున్న ఏకరాశిగా కనబడుతూ ఉన్నాయి. ఆ ఎగ్స్ అన్ని పగలగొట్టి అదే బేషన్లో కలిపేస్తే ఏ ఎగ్ ఎటువంటిదో సపరేట్ కనబడుతుందా? వేరువేరుగా ఉంటుందా? వేరువేరుగా లేదు. విడివిడిగా కనబడుతున్నటువంటి ఆ గురుడ్లు పగలగొట్టి ఒకే దాంట్లో వేసి కలిపితే ఎలాగ ఒకటిగా చేయబడుతుందో అలాగే దానిని ఐక్యత అన్నారు. మనమందరము కూడా
వేరువేరుగా కనబడుతున్నప్పటికీ, వేరువేరుగా ఆయన సంఘములోనికి సమకూర్చబడినప్పటికీ, సంఘములో దేవుని దృష్టికి మనం ఎలా కనపడాలి? ఐక్యత కలిగిన వారు అంటే మనమందరము భేదాలు లేకుండా, కుల మత ప్రాంతీయ వర్గ భేదాలు అనేవి లేకుండా, భాష భేదాలు ప్రాంతీయ భేదాలు అనేవి లేకుండా మనమందరము కూడా ఏకత్వముతో, ఐక్యతతో మనము కలిసి ఉంటే అది సంపూర్ణ పురుషులు అని వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, సంపూర్ణ పురుషుల మగు వరకు అని అన్నాడు. ఇంతకీ సంపూర్ణమైన పురుషులు అంటే ఏంటి? మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నాను. పరిపక్వత అంటే ఏంటి? పరిపక్వత అంటే ఏంటి? పరిపక్వత అంటే ఇంగ్లీష్లో మెచ్యూరిటీ అంటారా? ఇంగ్లీష్ వర్డ్ అది కరెక్టే, కానీ దాని పరిపక్వత అనే దానికి పర్యాయ పదాలేంటి చెప్పండి? ఎదుగుట, ఫలించుట, విస్తరించుట, బలపడుట, ఇవన్నీ పరిపక్వతకు సూచనలు, మాదిరులు. ఎంతమంది ఈరోజు ఆత్మీయ పరిపక్వత కావాలని కోరుకుంటున్నారు? ఎంతమంది? నిజమేనా? మీరందరూ ఆత్మీయ పరిపక్వత అంటే ఆత్మలో ఎదుగుదల, ఆత్మలో బలపడటం, ఆత్మ అనుభవించటం, ఇవన్నీ ఆ పరిపక్వత కిందకు వస్తాయి. ఇక్కడ 13వ వచనములో అంటాడు, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును అని అంటాడు. పరిశుద్ధులు ఏం కావాలి? నీవు యేసుప్రభుని నమ్మావు. నీ నమ్మిక ఎక్కడి వరకు తీసుకొచ్చిందంటే బాప్తిస్మం వరకు తీసుకొచ్చింది. బాప్తిస్మం తీసుకున్న తర్వాత నీవు ఆ ప్రభుని సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించేశావు. అంగీకరించిన తర్వాత నీవు ఆ ఆత్మ అయినటువంటి దేవునిని నీవుగా ఎంత దేవుని సన్నిధిని, దేవుని ఆత్మను నీవు అనుభవించగలుగుతావో, ఎంత అనుభవించగలుగుతావో అనుభవించే కొలది నీ పరిశుద్ధత ఏమవుతుందో తెలుసా? సంపూర్ణమవుతుంది. ఏమవుతుంది? సంపూర్ణమవుతుంది. యేసయ్య పరిశుద్ధుడు. పరలోకములో నుండి ఆయన పరిశుద్ధుడుగానే భూమి మీదకి దిగివచ్చాడు. ఆ పరిశుద్ధుడైనటువంటి యేసయ్య సంపూర్ణుడుగా ఎలా అయ్యాడు? సంపూర్ణుడుగా అవడానికి ఎలాగ చూపించాడు అనే విషయం మనం చదువుకున్నట్లయితే, మనం ఇందాక చదువుకున్న ప్రకారం మనమందరము విశ్వాస విషయంలోనూ, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధుడిగా ఈ భూమి మీద దిగి వచ్చాడు. తన సంపూర్ణతను ఎలా తెలియచేశాడు అని అంటే,
పరిశుద్ధుడుగా పంపబడిన యేసయ్య ఈ భూమి మీద ఏ పాపము అంటకుండా ఆయన బ్రతికినంత కాలము పరిశుద్ధుడుగానే జీవించాడు. ఎటువంటి పాపం వైపు చూడలేదు, ఎటువంటి శాపం వైపు తొలగిపోలేదు, ఎటువంటి శరీర క్రియలకు ఆయన అప్పగించుకోలేదు, ఎటువంటి స్త్రీ వ్యామోహం వైపు చూడలేదు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధుడుగాని ఈ భూమి మీద జీవించాడు. అలా జీవిస్తూ ఆ పరిశుద్ధుడైనటువంటి యేసయ్య ఆ సిలువలో తన పరిశుద్ధమైన రక్తము ఈ భూమి మీదున్న విశ్వసించే వారందరి కొరకు తన పరిశుద్ధమైన రక్తమును చిందించి, ఆ పరిశుద్ధమైన రక్తములో కడగబడిన తరువాత ఆయన ఏమయ్యాడంటే సంపూర్ణమైన పురుషుడయ్యాడు. ఇప్పుడు మనము ఎవరికి ఈక్వల్ కావాలి? యేసు ప్రభుని విశ్వసించాం, రక్షకుడుగా అంగీకరించాం, పరిశుద్ధుడుగా అంగీకరించాం. సరిపోతుందా? సంపూర్ణ పురుషులమైపోతామా? సంపూర్ణమైన విశ్వాసులమైపోతామా? సంపూర్ణమైన భక్తులమైపోతామా? ఆలోచన చెయ్యాలి. నీవు నమ్మిన ఆ యేసు సమానమునకు నీవు రావాలి అనంటే, నువ్వు సంపూర్ణ పురుషుడు వగు వరకు నీవు ఈ లోకములో యేసయ్య సహించినట్టు, ఓర్చుకున్నట్టు, భరించినట్టు, తట్టుకున్నట్టు నీ వల్లనైతే యేసుకు సమానమైన వారసురాలుగా, సంపూర్ణమైన పురుషుడుగా మనం వచ్చేస్తాం. అలాగా రావాలి అనంటే నువ్వు తప్పనిసరిగా ఓర్చుకోక తప్పదు, సహించక తప్పదు, తట్టుకోక తప్పదు. ఇవన్నీ నీ జీవితంలో లేవు అనంటే గనక నువ్వు ఎప్పటికీ యేసుక్రీస్తు ప్రభుకు సమానముగా నీవు రాలేవు, సమానంగా రాలేవు. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసయ్య అలాగా సహించాడు, ఓర్చుకున్నాడు. కాబట్టి ఆయన సంపూర్ణమైన పురుషుడు అని అనిపించుకున్నాడు. హల్లెలూయా. అది పరిపక్వత. మన ఆత్మీయ జీవితము పరిపక్వతలోనికి వెళ్ళాలి అనేది మీరందరూ ఆత్మీయ జీవితము కలిగి జీవించడానికి ఇష్టపడుతున్నారు. కానీ పరిపక్వత ఉందా? పరిపక్వతలోనికి వెళ్ళారా? వెళ్ళలేకపోవడం కారణం ఏంటి? ఎక్కడ ఆగిపోయింది? ఏ దశలో ఆగిపోయింది? పరిపక్వతలోనికి ప్రవేశించలేని ఆటంకాలేంటి, పరిస్థితులేంటి అనేది మనము జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి దేవుని బిడ్డలారా. లేకపోతే పరిపక్వతలోనికి మనము వెళ్ళలేము. మనం. ఇప్పుడు మనము కనినటువంటి బిడ్డల విషయంలో ఆలోచన చేస్తే, ఏ పరిస్థితిని బట్టైనా ఆ బిడ్డలు ఎదుగుదల పెద్దగా కనిపించట్లేదు. ఎంతకాలము చూసినా, ఎంత మంచి ఆహారం పెడుతున్నా, ఎంత పోషణ ఆహారం ఇస్తున్నా శరీరము బలపడట్లేదు, గ్రోత్ లేదు, ఎదుగుదల లేదు. అప్పుడు నీకు అనిపిస్తుంది, ఏంటి నా కుమార్తె ఎదుగుదల లేకుండా అలాగే ఉండిపోతుంది, నా కుమారుడు ఎదుగుదల లేకుండా ఎందుకు అలాగ ఉండిపోతున్నాడు? ఏంటి లోపం? ప్రోటీన్స్ లోపమా, లేకపోతే ఆ శరీరమునకు ఏది లోటుగా ఉంది?
అని వెంటనే నీవు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎన్ని రకాలు పరీక్షలు చేయించాలో అన్ని పరీక్షలు చేయిస్తావు. ఆ ఎదుగుదలకు నీవు ప్రయత్నం చేస్తావు. ఆ ప్రయత్నములో ఆ డాక్టర్ ఇచ్చిన సలహాలను బట్టి, ఆ డాక్టర్ చెప్పిన విధానాన్ని బట్టి, ఆ ఆహారమును బట్టి, ఆ మెడిసిన్ బట్టి మరలా ఆ ఎదుగుదల ప్రారంభమవుతా ఉంది. అది శరీరమునకు సంబంధించినదైతే మన ఆత్మీయ జీవితం విషయములు కూడా మనము ఆలోచించాలి. నేను నా ఆత్మీయ జీవితం ఏ స్టేజ్లో ఉంది, ఏ స్టేజ్లో ఉంది, ఏ స్థాయిలో ఉంది, ఏ మెట్టులో ఉంది అని మనము ఎప్పటికప్పుడే పరీక్షించుకోవాలి. నేను ఎంతవరకు ఎదిగాను, ఎంతవరకు ఎదిగాను, నేను ఎదగలేకపోవడానికి కారణం ఏంటి అని నీవు రావలసింది ఎక్కడికి తెలుసా? పరిశుద్ధుడనే డాక్టర్ యొద్దకు నువ్వు రావాలి. పరిశుద్ధాత్మ అనే డాక్టర్ యొద్దకు వాడు రావాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనమందరము కూడా పరీక్షించుకోవాలి. నా ఎదుగుదల, నా ఆత్మీయ పరిపక్వత ఎక్కడ ఆగిపోయింది, దేనిని బట్టి ఆగిపోయింది? ఇప్పుడు నీకు ఆ లోటు నీకు కనిపించకపోవచ్చేమో, నువ్వు గుర్తుపట్టకపోవచ్చేమో, అది నీకు పెద్దగా విలువ అనిపించకపోవచ్చేమో. ఆ సమయం వచ్చినప్పుడు నీకు కనిపిస్తుంది, నేను ఈ బలహీనతతో, ఈ లోటుతో నేను ఉన్నందుకు నేను ఎదగలేకపోయాను, నా దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నాను, నా దేవుడు ఎంతో బలంగా అభిషేకం కుమ్మరిస్తున్నప్పటికీ కూడా దాన్ని నేను అనుభవించలేకపోతున్నాను, నేను ఎప్పటికీ కూడా ఇదే స్థితిలో ఉండిపోతున్నాను, ఒక్క అడుగు కూడా నేను ముందుకు వేయలేకపోతున్నాను, కారణమేంటి అని నిన్ను నీవు పరిశీలించుకుంటే నువ్వు రావలసింది దేవుడు ఏర్పాటు చేసిన తన స్వరక్తము చేత సంపాదించి కట్టిన సంఘములోనికి నువ్వు వస్తే అక్కడ పరిశుద్ధాత్మ అనే డాక్టరు నిన్ను కలుసుకుంటాడు. ఆయనతో నువ్వు చెప్పుకోవచ్చు, ఆయన నీ లోపాలను తెలియచేస్తాడు, నిన్ను పరిపక్వతలోనికి నిన్ను నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనమందరము కూడా పరిపక్వతలోనికి వెళ్ళలేని స్థితిలో ఉంటే నష్టం నీ పక్కవారికి కాదు, నష్టం నీ కుటుంబానికి కాదు, నీకే, వ్యక్తిగతంగా నీకే. నిన్ను పిలిస్తే నీ మట్టుకు నువ్వే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. నీతో పాటు తోడు ఎవరూ రారు, ఎవరూ రారు. అర్థమవుతుందా? నువ్వెంత ప్రేమించే వ్యక్తులైనా, వాళ్ళని బట్టి ఎంత ఆనందించే వ్యక్తులైనా, వారు నీకు దూరం అయిపోతే నీకు బాధ ఉంటుందేమో, కానీ ఆ వ్యక్తి నిన్ను తనతో పాటు నిన్ను తీసుకువెళ్ళలేడు. నీ మట్టుకు నా మట్టుకు నేనే మనము ఆయన రాజ్యానికి వెళ్ళాలి. ఆ పరిపక్వత మనం సంపాదించుకోవాలి. పరిపక్వత రాకుండా ఎవ్వరు పంట కొయ్యరు, పరిపక్వత రాకుండా ఎవ్వరు ఫలాలు కొయ్యరు, పరిపక్వతలోనికి రాకుండా ఎవ్వరు కూడా ఉద్యోగానికి పిలవరు, పరిపక్వతలోనికి రాకుండా ఎవ్వరు కూడా మాట్లాడలేరు, పరిపక్వతలోనికి రాకుండా ఏ ఒక్కరు కూడా ఆహారమును ముట్టించడానికి ఇష్టపడరు. వారు పరిపక్వతలకు రాకుండా
నీకు పాలు రావట్లేదని, పాలు తక్కువవుతున్నాయని, ఆ వయసు రాక మునిపే నీవు ఆహారం పెట్టి చూస్తే ఆ బిడ్డ ఆహారం తినగలుగుతాడా? ఒక్క మెతుకు గొంతుకు అడ్డొస్తే వెంటనే దగ్గుతాడు, వెంటనే వామిటింగ్ చేసుకుంటాడు. దానిని ఏమాత్రము కూడా తట్టుకోలేడు, చాలా ఇబ్బంది పడిపోతాడు. కారణం ఏంటిదనంటే ఆ అవయవాలు ఇంకా పరిపక్వతలోనికి రాలేదు, ఆహారము తినగలిగేంత పరిపక్వతలోనికి రాలేదు. కాబట్టి మనము ఘన పదార్థము వారికి పెట్టలేము. కనుక పరిపక్వత అనే దానికి ప్రతి దానికి కూడా ఉంది, ప్రతి దానికి పరిపక్వత అనేది ఉంది. పరిపక్వతలోనికి మనం వచ్చినప్పుడే ఆ పంట నీవు చూడగలుగుతావు, పంట నువ్వు కోయగలుగుతావు, పంట నువ్వు ఫలించగలుగుతావు. పరిపక్వత రాకుండా నువ్వు తొందరపడి నువ్వు ఏదో చేసినట్లయితే అది వ్యర్థమైపోతుంది తప్ప, అది నిష్ప్రయోజనమైపోతుంది తప్ప నీకు ఏమాత్రము కూడా ఫలింపును, నీకు అభివృద్ధిని ఇవ్వలేదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన, మీరింకా ఎలాగ కనబడుతున్నారంటే నా దృష్టికి మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? చాలు. ఇప్పుడును ఎలా కనబడుతున్నారు? ఇప్పుడును ఎలా కనబడుతున్నారు? బలహీనులుగానే కనబడుతున్నారు. ఎదుగుదల లేదు, నింపుదల లేదు, పరిపక్వత లేదు, విస్తరించుట లేదు, బలపడుట లేదు. కారణం ఏంటిదనంటే పౌలు గారు చెప్తున్నాడు కొరింథీ సంఘముతో, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. ఆత్మ సంబంధులైన వారితో మాట్లాడినట్టుగా నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. కారణం ఏంటనంటే అర్థం కావట్లేదు. ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం కావట్లేదు. ఆత్మ సంబంధమైన రహస్యాలు అర్థం కావట్లేదు. ఆత్మ సంబంధమైన ఫలము గురించి మాట్లాడుతుంటే అర్థం కావట్లేదు. వాళ్ళు ఆలోచన, వారి తలంపు ఎప్పటికీ ఎలాగుంటుందంటే, ఏ స్టేజ్లో ఉన్నదంటే శరీర సంబంధమైన స్థాయిలోనే ఉంటున్నారు. కాబట్టి ఎంత లోతైన మర్మములతో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నా మీకు ఏ మాత్రము కూడా అర్థం కాదు. కారణం ఏంటి? మీ మనస్సు ఎలా ఉంది, మీ ఆలోచన ఎలాగుంది? పరిపక్వత లేని శరీర సంబంధమైన తలంపులతో, ఆలోచనలతో మీరు ఉంటున్నారు. కనుక ఆత్మ సంబంధమైనటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాటిని గ్రహించలేకపోవడం కారణం ఏంటి? ఆ మాటలు మిమ్మలను తాకకపోవడం కారణం ఏంటి? ఆ మాటల ద్వారా మీరు ఆశీర్వదించబడలేకపోవడం కారణం ఏంటి?
మీరు వాడబడలేకపోవడం కారణం ఏంటి? మీరు బలపడలేకపోవడం వల్ల కారణం ఏంటి అని అంటే, వాళ్ళు ఎలా కనబడుతున్నారు పౌలు గారికి? ఇంకా శరీర సంబంధులుగానే కనబడుతున్నారు. ఎంత బాధో ఆ సేవకునికి. ఒక తోట యజమానుడు అంజూరపు చెట్టును వేశాడట. అంజూరపు చెట్టును వేశాడు తోటలో. ఆ తోటకు వచ్చి ప్రతి సంవత్సరం చూస్తున్నాడు. ఆ తోటలో ఉన్న చెట్లన్నీ బాగానే ఫలిస్తున్నాయి, ఫలాలు కనబడుతున్నాయి. కానీ ఆ తోట మధ్యలో ఉన్న ఒక చెట్టు, అది ఫలములు కనబడలేని పరిస్థితి దానికుంది. ఒక సంవత్సరం చూశాడు, రెండో సంవత్సరం వచ్చి చూశాడు, మూడో సంవత్సరం కూడా వచ్చి చూశాడు. 3 సంవత్సరములు వచ్చి చూసినా ఏం కనపడలేదు? ఫలాలు కనపడలేదు. ఆ తోటమాలతో చెప్తున్నాడు, అయ్యా ఇదిగో ఎన్ని సంవత్సరాలయ్యా దీనికి నీవు ఫలాల కొరకు ఎదురు చూస్తావు? ఎందుకు ఈ నేల వ్యర్థమైపోవాలి? ఎందుకు వ్యర్థమైపోవాలి? అది ఫలించట్లేదు కదా, దానివల్ల ఎటువంటి ఫలము కనబడట్లేదు కదా, దాన్ని తీసేయ్ అని అన్నప్పుడు ఆ తోటమాలి ఆ యజమానుడితో అంటున్నాడు, అయ్యా నన్ను క్షమించండి, ఈ సంవత్సరం మనము దాని కొరకు ఎదురు చూద్దాం, దానికి కావలసినంత ఎరువు వేసి దాని చుట్టూ తవ్వి ఎరువు వేసి నేను ప్రయత్నిస్తాను. ఈ సంవత్సరం కాయకపోతే అప్పుడు దాన్ని నరికేద్దాం అని అన్నాడు. దేవుని బిడ్డలారా, అధికమైన బలము, అధికమైన నీరు, అధికమైనటువంటి ఇంకా దానికి ఏమేమి కావాలో వీటన్నిటితో పాటు ఎందుకు ఫలించలేకపోతుందో, ఎందుకు ఎదగలేకపోతుందో, ఎందుకు ఎన్ని సంవత్సరములు చూచినా అదే స్థితి, మార్పు లేని స్థితి, ఎన్ని సంవత్సరములు చూసినా ఫలము లేని స్థితి అయినా ప్రయత్నిస్తానంటున్నాడు నాయకుడు. ఆ తోటమాలి ప్రయత్నిస్తానంటున్నాడు. అంటే అవకాశం దేవుడు ఎలాగిచ్చాడంటే గ్రేస్ పీరియడ్ ఇచ్చాడు. దానికి గ్రేస్ పీరియడ్ ఇచ్చాడు. ఆ గ్రేస్ పీరియడ్ అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేస్తానంటున్నాడు? నరికేస్తానంటున్నాడు. ఇక దాన్ని తీసివేద్దాం, ఎందుకంటే అధిక బలము వేసి చూస్తాను, అధికముగా నీరు పెట్టి చూస్తాను, అధికముగా ఎరువు వేసి చూస్తాను, ఎంత జాగ్రత్త చెయ్యాలో అంత జాగ్రత్త చేసి చూస్తాను. అయినప్పటికీ కూడా అది ఫలించలేకపోతే కనుక తీసేద్దాం అని ఒక నిర్ణయానికి వచ్చేసారు. సంవత్సరముల మీద సంవత్సరములు గడుస్తూ ఉన్నాయి. మార్పు లేని జీవితం, మార్పు లేని క్రియలు, మార్పు లేని పద్ధతులు, మార్పు లేని మాటలు, ఒక సరైన తీర్మానము లేదు, సరైన క్రమము లేదు, సరైన క్రమము లేదు, స్థిరత్వము లేదు, ఒక్క ఫలము లేదు. ఈ విధంగా కృప కృప కృప
దాటిపోతూనే ఉంది. ఏదో ఒక రోజు ఈ భూమి మీద నుండి దేవుడు కృపను శాశ్వతంగా తీసివేయబోతున్నాడు. అది తీసివేయబడక మునిపే అధికమైన వాక్య బలాన్ని, దేవుని సన్నిధిని, దేవుని ఆత్మ నింపుదలను, అవకాశాల మీద అవకాశాలను, కూడికల మీద కూడికలను దేవుడు మనకు అనుమతిస్తూ ఉన్నాడు. ఈ అనుమతించబడిన ఈ కృపాయుగంలోనే దానిని మనం సద్వినియోగం చేసుకుంటే మనం తప్పనిసరిగా ఫలించే అవకాశాలు ఉంటాయి. లేకపోతే నీవు ఎంతకాలం నీవు దేవుని సన్నిధిలో నువ్వు నాటబడి ఉన్నా ఫలము లేదని ప్రభు చూసినప్పుడు దాన్ని నరికేస్తాడు. నరికి వేయబడిన దానిని కాల్చివేస్తాడు. కాల్చివేయబడినది బూడిదైపోతుంది. అది నామరూపాలు లేకుండా కనబడకుండా అయిపోతుంది. పరలోకములో నిన్నెక్కడ వెతికినా నువ్వు కనపడవు. పరలోకములు నిన్నెక్కడ వెతికినా కనపడవు. అటువంటి భయంకరమైన పరిస్థితులు రాక మునిపే ఇక్కడ వాక్యం సెలవిస్తున్న ప్రకారంగా, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. కొంతమందితో దేవుని బిడ్డలారా, ఒక సేవకుడు ఆత్మీయ విషయాలను పంచుకోవాలంటే, వాళ్ళ ఎదుగుదల కొరకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలంటే, వారు ఫలించుట కొరకు వారిని బలపరచాలనంటే వారితో మాట్లాడడానికి అవకాశము దొరకట్లేదు. కారణం ఏంటిదనంటే, అడ్డుపడుతున్నది శారీరక క్రియలు, అడ్డుపడుతున్నది ఏంటిదనంటే మార్పు లేని జీవితం, అడ్డుపడుతున్నది ఏంటిదనంటే ఏమాత్రము కూడా సంఘానికి, దేవుని సన్నిధికి, దేవుని ఆత్మకు సహకరించలేని పరిస్థితులు. అందుకని సేవకుడు వారితో మాట్లాడలేకపోతున్నాడు, వాళ్ళని బలపరచలేకపోతున్నాడు, వారితో సంభాషించలేకపోతున్నాడు. కనుక ఆ వ్యక్తిని చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. ఎందుకని? శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను అంటున్నాడు. కనుక బలము లేని వారుగా, బలహీనులుగా ఆ సేవకునికి మీరు కనబడినంత కాలము మీతో ఆ ఆత్మీయ విషయాలను పంచుకోలేరు. మీ అంతట మీరు రావాలి సేవకుని యొద్దకు. అయ్యా, నేను బలపడాలనుకుంటున్నాను, నేను ఎదగాలనుకుంటున్నాను, ఇది నా ఆశ, ఇది నా కోరిక, ప్రభువు కొరకు నిలబడాలని, ప్రభువు కొరకు వాడబడాలని, ప్రభు చిత్తం నెరవేర్చబడాలని అని మీ ఆశను వ్యక్తపరుచుకుంటే ఆటోమేటిక్గా మీ ఎదుగుదల కొరకు సేవకుడు నీరు పెడతాడు, ఎరువు వేస్తాడు, దాని చుట్టూ తవ్వుతాడు, ఏం చేస్తాడో తెలియదు. కానీ మీ ఆత్మ బలపడడానికి ఆ సేవకుడు సహకరించాలంటే, ఆ సేవకుడు మీతో మాట్లాడాలంటే, ఆ సేవకుడు మీ కొరకు ప్రార్థన చెయ్యాలి అని అంటే, మీరు ఆత్మ సంబంధుల వలె కనబడినప్పుడు మీరు ఆటోమేటిక్గా బలపడగలుగుతారు, ఎదగలుగుతారు, మీరు ఫలించగలుగుతారు. కనుక మనము ఎలాగుండాలి? ఆత్మీయ ఎదుగుదల కలిగిన వారుగా ఉండాలి. అంటే ఆత్మీయ పరిపక్వతలోనికి మనము
వెళ్ళాలి, అనుభవించాలి. అటువంటి వారి మీద దేవుని యొక్క దృష్టి బహుగా నిలుపుతుంటాడు, బలముగా నిలుపుతుంటాడు. కావలసిన సోర్సెస్ అన్నీ కూడా విడుదల చేస్తూ ఉంటాడు. ఎటువంటి కొదువ ఉండనివాడు. నీటి కాలువల ఎర్రను నాటబడిన ఆకు వాడని చెట్టు ఎలాగ తన కాలమందు ఫలమిచ్చేటట్టుగా ఉంటుందో నీ జీవితం అలాగుంటుంది. నీ జీవితం అలాగుంటుంది. నీ కుటుంబం అలాగుంటుంది. నీ కుటుంబాన్ని వాడిపోనివ్వడు, నీ జీవితాన్ని వాడిపోనివ్వడు, నీ ఉద్యోగాన్ని వేరో ఒకడు తీసుకోనివ్వడు, నీ ఆశీర్వాదాన్ని వేరో ఒకడు ఎత్తుకుపోనివ్వడు, నీ ఫలాన్ని వేరొకడిని తిననివ్వడు, నీ సంపాదన సిల్లి సంచులో వేయబడినట్టుగా వ్యర్థము కానివ్వడు. నీవు అనుభవిస్తావు, నీ కుటుంబం అనుభవిస్తుంది. అప్పుడే నీవు ఆత్మీయ అభివృద్ధి అనే స్థితిలోనికి నువ్వు వెళతావు. ఆ పరిపక్వత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన నా యేసయ్యా, నా ప్రియ తండ్రి, జీసస్ ప్రైజ్ అండ్ వర్షిప్ మినిస్ట్రీలో ఈరోజు ఆత్మీయ పరిపక్వత నిమిత్తం మీరు మాట్లాడి ఉన్నారు. ప్రభువా, ఈ సంఘములో ఎంతమంది పరిపక్వత లేని విశ్వాసులుగా మిగిలిపోతున్నారు. అట్టి వారిని దర్శించండి అయ్యా, కనికరించండి అయ్యా, నీ కృపను చూపండి అయ్యా. దేవా, వారు వ్యర్థులు కాకూడదు, వారు నరుక వేయబడే గుంపులు వారు ఉండొద్దు. తండ్రి, ఈ సంఘములో చేర్చబడిన ఏ ఒక్క బిడ్డ ఫలింపు లేని బిడ్డలుగా కనపడడానికి వీల్లేదు. దేవా, ప్రతి బిడ్డ ఫలించేటట్టు చేయండి అయ్యా. ఫలింపు లేకపోతే ఆ కుటుంబానికి ఎంత భయంకరమైన లోటు ఉంటుందో, ఆ కుటుంబానికి ఎంత భయంకరమైన దుఃఖం ఉంటుందో, ఆ కుటుంబానికి ఎంత లోటు ఉంటుందో, ఎంత వేదన ఉంటుందో. దేవా, ఈ బిడ్డల మీద, కుటుంబాల మీద నీ దృష్టి నిలిపి, నీవు చాలి తలచి కనికరించి తండ్రి, నీ అధికమైన కృప, నీ అధికమైన బలము, నీ అధికమైన శక్తి, నీ అధికమైన సన్నిధి ఈ బిడ్డల మీద, వీరి కుటుంబాల మీద సమృద్ధిగా నింపండి అయ్యా. తండ్రి, వీరిని దర్శించు సమయం వచ్చినప్పుడు వీరి సమృద్ధి ఫలములతో కనబడినట్లు ఇప్పుడే శారీరక మనస్సు, శారీరక తలంపులు యేసు నామములో ఇప్పుడు తొలగిపోవును గాక. యేసు నామములో తొలగిపోవును గాక. ఆత్మీయ అభివృద్ధిలోనికి రానివ్వకుండా, పరిపక్వతలోని రానివ్వకుండా అడ్డుపడుతున్న ప్రతి సాతాను యొక్క క్రియలు, అపవాది క్రియలు, మాంత్రిక క్రియలు, చాతబడి చిల్లంగి క్రియలు, మనుషుల యొక్క వంచనలు, మనుషుల యొక్క కపటోపాయములు, భక్తిహీనుల యొక్క రాజ్య పరిపాలన ఈ బిడ్డల మీద పని చేయకుండానట్లు యేసు నామములో ఇప్పుడే బంధిస్తూ ఉన్నాం. యేసు నామములో తొలగిపోవును గాక.
ఈ బిడ్డలందరూ ఫలించుదురుగాక, ఫలము నిలిచి ఉండునుగాక. అటు విధముగా ఆశీర్వదించి నడిపించమని, స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాం ప్రియ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్.